దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ సినిమాకి వెళ్ళాను. సినిమా చాలా బాగుంది. టేకింగ్ కానీ అసలు సినిమా రియల్లీ వర్త్ ఇట్ అనిపించింది. పార్ట్ 1 నేను థియేటర్లో చూడలేకపోయాను, కానీ నార్మల్గా చూశాను పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి థియేటర్లో ఆల్మోస్ట్ 4 hours. అది సినిమా పెద్ద సినిమా. అది నాకైతే సినిమా టేకింగ్ చూసే సూపర్ ఉంది. క్యారెక్టరైజేషన్ అయితే అసలు ది బెస్ట్. యాక్టింగ్ ఎవరికి వాళ్ళు యాక్టింగ్ అసలు టాప్ ఎండ్ యాక్టింగ్. అసలు నేను హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూడను, కానీ బాలీవుడ్ మూవీస్లో కూడా ఇలాంటి సినిమాలు నేనైతే కొంచెం చూస్తాను. చావా లాంటి సినిమా చూసాను లాస్ట్ టైం, సూపర్ ఉంది. ఈ సినిమా కూడా దురంధర్ సినిమా కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది నాకైతే. సినిమా టేకింగ్ బాగుంది, సినిమా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అయితే అదిరిపోయింది. యాక్టింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదు, యాక్టింగ్ అసలు టాప్ ఎండే. రణ్వీర్ సింగ్ అయితే అసలు చాలా బాగా చేశాడు. ఇంకా సినిమా స్టోరీలోకి వస్తే స్టోరీ కూడా అసలు బాగా, నేను అనుకున్నా ఏం తీస్తాడు సెకండ్ పార్ట్, అసలు ఏముంటుంది ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఈ రివెంజ్ కదా, ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటాడు రివెంజ్ అని చూస్తే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు రివెంజ్ మామూలుగా లేదు సినిమా. అసలు అయితే కొన్ని సీన్లలో హీరో డౌన్ అవుతాడు, మళ్ళీ అప్ అవుతాడు. అసలు సినిమా అసలు బాగా తీశారు. సినిమా కూడా విలన్స్ కూడా సూపర్ క్యారెక్టరైజేషన్. అసలు కామెడీ కూడా కొంచెం కామెడీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కొన్ని రివీలియేషన్స్ కూడా చాలా బాగుంటాయి, హ్యాపీగా ఉంటుంది ఫీలింగ్. ఈ ఇండియా వేరే కంట్రీ గురించి మాట్లాడుతుంటే అన్ని బాగా, అసలు సినిమా డైరెక్షన్ బాగుంది, అసలు అన్నీ బాగున్నాయి. మూవీలో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, వైలెన్స్ సీక్వెన్సెస్, అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఆ టేకింగ్ కానీ, ఆ కొరియోగ్రఫీ, ఫైట్ సీక్వెన్సెస్ కానీ అసలు రియల్ లైఫ్లో ఉన్నట్టు పెట్టారు. ఆ బాంబ్ బ్లాస్టింగ్ కానీ, ఫైట్లు, నైఫ్ హంటింగ్ కానీ, ఇవన్నీ అసలు బాగా పెట్టాడు. పొడుచుకోవడం అసలు ఇవన్నీ అసలు రియల్గా అనిపించినాయి. అసలు బాంబులు ఇవన్నీ వెళ్తుంటుంటే సినిమాలో నేను VMAXలో చూశాను. అది కూడా 70mm థియేటర్ లాగే ఉంటుంది. అది ఆస్ట్రేలియాలో బాగుంది. సినిమా మాత్రం టాప్.